అయ్యో అమ్మా కుముదా కుముదా ఆగు ఆగు కుముదా సైలెంట్ గా ఉండవు. ఏంటమ్మా ఇది? నువ్వు ఇలా అరిస్తే కింద మీ అమ్మకి వినిపిస్తుంది. తను పైకొచ్చి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావంటే దానికి నీ దగ్గర సమాధానం ఉందా? బాగుంది డాడ్. మన ఇంట్లో మనకి స్వతంత్రం లేదు, గట్టిగా అరవకూడదు, ఎవరిని ఏమీ అనకూడదు. జానకిని చూస్తే తల దించుకొని బ్రతకాలి, అంతే కదా? అది కాదమ్మా, నా కూతురంటే నాకు కూడా ప్రాణమే. తనని ఎవరన్నా ఒక మాట అంటే వాళ్ళ ప్రాణం తీసేంత కోపం వస్తుంది. అలాంటిది మనం వేసే ప్రతి అడుగులను అడ్డొస్తున్న జానకి మీద నాకు అభిమానం ఎందుకుంటుంది? నీకున్న పగ కన్నా నాకింకా ఎక్కువ ఉంది. కానీ నేను నీలా బయటపడటం లేదు, అంతే. అదేమైనా పెద్ద ఆరిందా? దాన్ని మనం ఏం చేయలేవా? నేను ఆ భూమిని బయటకు తీసుకెళ్ళింది తనకి జ్వరం వచ్చింది, దానికి కారణం ఆ జానకి అని మమ్మీకి ఎంతగానో చెప్పాను. చెల్లెల కూతురు మీద ఉన్న ప్రేమతో జానకి చంప చెల్లు అనిపిస్తుంది అని ఎంతగానో ఆశపడ్డాను డాడ్. ఈ రోజు జానకి ఇంట్లో అవమానమే ఎదురవుతుందని నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను. కానీ తనని ఏమనకుండా నువ్వు చాలా గొప్ప పని చేశావు, నువ్వు ఇలాగే ఉండాలి, ఆ భూమిని ఇలాగే చూసుకోవాలి అని జానకి గురించి మమ్మీ మాట్లాడుతుంటే ఒళ్ళంతా కారం పూసినట్టు అనిపించింది. అర్థమైందమ్మా, నీ కోపానికి కారణం నాకు అర్థమైంది. కానీ ఒక్కటి ఆలోచించు, జానకి చెంపదెబ్బ తింటే మధ్యాహ్నానికి మర్చిపోతుంది. 4 తిడితే భూమి గురించి పడతానులే అని వదిలేస్తుంది. చిన్న చిన్నవి ఎన్ని ప్రయత్నాలు చేసినా జానకిని మనం ఏమీ చేయలేం. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. అలాంటి అవకాశం రావాలి. కష్టం డాడ్. ఆ రోజు మమ్మీ జానకి చంప మీద కొట్టి ఇంట్లో అడుగు పెట్టొద్దు అని చెప్పింది. ఇక తన ఇంటికి రాదు అనుకున్నాను. కానీ అమ్మమ్మ వెళ్ళి నా మనవరాల్ని ఉద్ధరించాల్సిన దేవతవి నువ్వే అని ఆ జానకిని తీసుకొచ్చి మనందరి నోరు మోయించింది. చెప్పాను కదమ్మా, చిన్న చిన్న విషయాల్లో పెద్దగా రిజల్ట్ ఉండదని. చెయ్యాల్సింది పెద్దదై ఉండాలి, అది భూకంపంలా ఉండాలి. అప్పుడే ఊహించలేనంత వినాశనం జరుగుతుంది. ఆ పిరికిదైన భూమిని తన ప్రాణ స్నేహితురాలు బయటికి తీసుకెళ్తుంది, పొలాల్ని చూపిస్తుంది, తోటలో ఆడిస్తుంది, ఇంట్లో పనులు నేర్పిస్తుంది. ఈ మాత్రం దానికి నువ్వు అన్నంత వినాశనం ఏం జరుగుతుంది డాడ్? అది తెలిస్తే మన పని ఎప్పుడో సులువయ్యేది కదమ్మా. జానకి చేసే ప్రతి ప్రయత్నంలో భూమిలో మార్పు కోరుకుంటుంది. భూమిలో తెలివి పెరిగితే మనకి ప్రమాదం. కానీ భూమి ఇంటికి దూరం అవ్వాలి. ఆ పని జానకి వల్లే అవ్వాలి. దాంతో జానకి ఇంటికి శత్రువవుతుంది. భూమి అడ్డు నీకు తొలగిపోతుంది. ఆ అవకాశం ఎలా వస్తుందా అని ఎదురు చూడాలి. చిన్న అవకాశం దొరికినా దాన్ని సద్వినియోగం చేసుకుని విధ్వంసం సృష్టించాలి. అంతవరకు ఓపిగ్గా ఎదురు చూడమ్మా. ప్రతి చిన్న విషయానికి నువ్విలా కోపం పెంచుకుంటే ఆ రుద్రానికి అనుమానం వస్తుంది. తర్వాత రుద్రాని మన ప్లాన్ మనకి తిప్పికొడుతుంది. కరెక్టే డాడ్. అవకాశం తొందరగా రావాలి. ఎలా, ఎవరి ద్వారా వస్తుందో చూడాలి. ప్రతి చిన్న విషయాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని ఆ జానకిని ఇరికించాలి. అమ్మమ్మా, భూమి, ఎందుకక్క ఏడుస్తున్నావు? ఇదంతా నా వల్లే జరిగింది కదా. నేను బయటికి తీసుకెళ్లకుండా ఉంటుంటే ఈరోజు నీకు జ్వరం వచ్చేది కాదు కదా. అక్క, ఇప్పుడు నాకు వచ్చిన జ్వరం గురించి మీరందరూ ఆలోచిస్తున్నారు. కానీ నిన్న నేనెంత సంతోషంగా ఉన్నానో, ఆ సంతోషాన్ని జీవితాంతం ఎంత గుర్తుపెట్టుకుంటానో దాన్ని ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. ఇంత హ్యాపీగా ఉన్నది ఇదే మొదటిసారి. అమ్మా జానకి, ఈ విషయం గురించి నువ్వేమీ బాధపడకమ్మా. ఎప్పుడూ తనలా బయటికెళ్ళి అలా నీటిలో ఆడుకోలేదు కదా, అందుకే జలుబు చేసి జ్వరం వచ్చుంటుంది. అది నేను అర్థం చేసుకోగలను. నీ వల్లే ఏదో పొరపాటు జరిగిందని నువ్వు అనుకోకు. అది కాదమ్మా, నవ్వుతూ ఉండే మనిషి
ఇలా ఒక్కసారిగా జ్వరంతో పడుకుందనేసరికి ఎంత బాధ అనిపించిందో. రుద్రాణి గారు కూడా నన్ను తిడతారనుకున్నాను, కానీ ఆవిడ కూడా ఏమీ అనలేదు. అది నాకు ఆశ్చర్యంగా ఉంది. పెద్దమ్మకి నేనే చెప్పాను, నీ తప్పేమీ లేదని, నేనేమీ అనొద్దని. పెద్దమ్మ కూడా అర్థం చేసుకుంది. మా రుద్రానికి కోపం ఉందంటే నేను ఒప్పుకుంటాను. అంత మాత్రాన అందర్నీ ఏదో ఒకటి అనే మనిషి కాదమ్మా. నా కూతురికి కుటుంబం అన్నా, మరీ ముఖ్యంగా తన చెల్లెలి కూతురైన భూమి అన్నా పంచప్రాణాలు. భూమికి జ్వరం వచ్చిందనేసరికి తనకి కోపం వచ్చింది, కానీ భూమియే నీ గురించి చెప్పేసరికి రుద్రాన్ని అర్థం చేసుకుందమ్మా. నా చెల్లెల్ని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది కదమ్మమ్మా. అవును, టాబ్లెట్స్ వేసుకున్నావా? అదేంటి భూమి, ఇంత జ్వరం వస్తే టాబ్లెట్ కూడా వేసుకోకపోతే ఎలా? ఉండు, నేను టాబ్లెట్స్ తీసుకొస్తాను. అయ్యో, నువ్వు బయటికెళ్ళి ఏ టాబ్లెట్స్ తీసుకురాక్కర్లేదమ్మా. అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. కానీ వేసుకోవాలంటే తను ఏదైనా తినాలి కదా. ఏంటి, తినలేదా? అవునమ్మా, ఉదయం నుంచి ఎంత బతిమలాడుతున్నా నా మాట వింటే కదా. ఏంటి భూమి, ఉదయం నుంచి ఏమీ తినలేదా? నోరు చాలా చేదుగా ఉంది, ఏదీ తినాలనిపించట్లేదు. అలా అని ఏమీ తినకపోతే టాబ్లెట్ వేసుకోవడం అవ్వదు, ఈ జ్వరము తగ్గదు. ఉండు, నేను తీసుకొస్తాను. పర్వాలేదమ్మా, నువ్విక్కడే కూర్చో, నేనెళ్ళి తీసుకొస్తాను. అమ్మమ్మా, నేను తీసుకొస్తాను కదా, మీరుండండి. జానకి నా కూతురుతో ఫోన్ చేయించమని చెప్పాను. ఈ పాటికి రుద్రాన్ని వెళ్ళే ఉంటుంది. కాసేపట్లో నా కూతురు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఇంకా చాలక్క, నేను తినలేను. అలా అంటే కుదరదు. చూడు ఎంత జ్వరంగా ఉందో. కడుపు నిండా తిని టాబ్లెట్స్ వేసుకోవాలి, అప్పుడే వేసుకున్న మందులు పనిచేస్తాయి. చాలా మంచి మాట చెప్పావు జానకి. అది అమాయకురాలే అనుకున్నా గాని ఈ మధ్య ఏ మాట చెప్పినా వినడం లేదు. చూడండి, నా ముందు నా చెల్లిని వినంటే మాత్రం నేను ఊరుకోను. విన్నావా అమ్మమ్మ, మా అక్కకి నేనంటే ఎంత ప్రేమో. అవునమ్మా, ఈ బంధానికి అర్థమేంటో నాకు తెలియదు, కానీ ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ల మధ్య కూడా మీ అంత ప్రాణంగా ఉంటారని నేను అనుకోను. అంతకు మించిన బంధాన్ని ఆ భగవంతుడు మీ ఇద్దరి మధ్య కల్పించాడు. జానకి, త్వరగా లిఫ్ట్ చేయమ్మా. నేను నా కూతురుతో మాట్లాడాలి, తన గొంతు వినాలి. అయ్యో అయ్యో, నీళ్లు లేనట్టున్నాయి, నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దమ్మా, నేను తెస్తానుగా. పర్వాలేదు, నువ్వు తినిపిస్తున్నావు కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను. శ్రమ, నేను తీసుకొస్తాను కదా, కూర్చోండి. ఒక్క నిమిషం అండి, ఇంకో ఫోన్ రింగ్ అవుతోంది, మళ్ళీ చేస్తాను. ఎవరి ఫోను? ఇది నాదేనండి. నేను ఎవరిది అని అడగలేదు, ఎవరు ఫోన్ చేశారో అని అడుగుతున్నాను. నిన్నే జానకి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు?
అబే అదేం లేదండి, మా నాన్న ఫోన్ చేశారు. మీ నాన్న ఫోన్ చేస్తే కంగారు పడ్డం దేనికి? నువ్వు ఇక్కడికి వస్తున్నావని నాన్నకి తెలుసు కదా, మాట్లాడు. పర్వాలేదు, నేను తర్వాత మాట్లాడతాను. అది అక్కడ భూమికి టిఫిన్ పెడుతున్నాను. నువ్విక్కడే ఉన్నావని తెలిసి ఫోన్ చేశారంటే ఏదో పనుండే చేసుంటారు కదా. ఒక్క నిమిషం మాట్లాడు, ఏం పర్లేదు. మాట్లాడతాను. హలో జానకి, ఏంటమ్మా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంత టైం పట్టింది? ఆ, మీకు తెలుసు కదా, నేను రుద్రాణి గారింట్లో ఉన్నాను. అవునమ్మా, అందుకే నీకు ఫోన్ చేశాను. భూమితో మాట్లాడాలని ఉంది, ఒక్కసారి మాట్లాడిస్తావా? ఇప్పుడా? ఇప్పుడంటే ఎలా? కాసేపటి తర్వాత మీరు చెప్పింది చేస్తాను. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? మీ ఎదురుగా ఎవరైనా ఉన్నారా? ఆ, ఆ, అవును, భూమికి టిఫిన్ తినిపిద్దామని టిఫిన్ తీసుకుని వెళ్తూ డైనింగ్ టేబుల్ దగ్గర ఫోన్ పెట్టాను. మర్చిపోయాను నా ఫోన్. ఆ ఫోన్ రింగ్ అవుతుంది, అందుకే నేనొచ్చి తీసేసరికి లేట్ అయింది. ఇంతలో రుద్రాణి గారు వచ్చారు. అమ్మా, నేను ఫోన్ చేయడం ఆ రుద్రాన్ని ఏమైనా చూసిందా? ఆ, లేదు లేదు, నేనే ఫోన్ తీసుకుని మాట్లాడుతున్నాను. సారీ అమ్మా, నా కూతురుతో మాట్లాడాలనే కంగారులో నేను ఫోన్ చేశానే కానీ ఆ రుద్రాన్ని చూసుంటే మాత్రం పెద్ద గొడవ జరిగి ఉండేది. మీకు అర్థమైంది కదా, నేను మళ్ళీ మాట్లాడతాను. జానకి, నువ్వు మాట్లాడిన తర్వాత నాకు ఒకసారి ఫోన్ ఇవ్వు. దీక్షితులు గారితో నేను మాట్లాడతాను. ఏంటి జానకి, ఫోన్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎందుకంత కంగారు పడుతున్నావు? మాట్లాడుతుంది మీ నాన్నే కదా. ఒకసారి ఫోన్ ఇవ్వు, దీక్షితులు గారితో నేను మాట్లాడాలి. హలో అమ్మగారు, వరహాల్ శెట్టి నారాయణ ఏదో గొడవ పడ్డారంట. పంచాయతీ కోసం ఇంటి ముందుకు వచ్చారు. సరే, దీక్షితులు గారితో తర్వాత మాట్లాడతాను. అలాగే. పద. నేను గదిలోకి వెళ్ళాక ఫోన్ చేస్తాను. ఉంటాను. అలాగేమ్మా, అలాగే. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నారాయణ, నువ్వేం చెప్పాలనుకున్నావో అమ్మగారికి చెప్పు. అమ్మగారు, ఈ ఊరికి దేవుడు ఆ రాముడైతే మా అందరికీ న్యాయం చెప్పే దేవత మీరే. అందుకే మీ దగ్గరకు వచ్చాను. మీరే నాకు న్యాయం చేయాలమ్మా. పంచాయతీ అయితే ధర్మపీఠం దగ్గరికి రావాలి. ముందుగా వచ్చి రేపు పంచాయతీ పెట్టండి అని అడగాలి. అంతేకాని ఇలా తిన్నగా ఇంటికొచ్చారేంటి? మీకు పని పాట లేకపోయినా మాకు చాలా పనులుంటాయి కదా, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఇంటి ముందుకు వచ్చేస్తాయి ఇలా? మీకేమైనా సమస్య ఉంటే ధర్మపీఠం దగ్గరికి రేపు రండి. న్యాయం కావాలని ఇంటి ముందు నిలబడితే అదే ధర్మపీఠం అవుతుంది. అన్యాయం జరిగిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కదా. న్యాయం అనేది తక్షణం చేయాలే కానీ మనకు వీలున్నప్పుడు చేస్తామని చెప్పకూడదు మామయ్య. శభాష్ భార్గవ్, మంచి మాట చెప్పావు. నారాయణ, నీకొచ్చిన సమస్య ఏంటి? ఏం చెప్పమంటారమ్మా? చిన్నపాటి రైతుని, పండిన పంటను అమ్ముకొని బతుకుతున్నవాడిని.
వ్యవసాయం కోసం విత్తనాలు ఎరువులు కొనుక్కోవడం కోసం ఇదిగో ఈ వరహాల శెట్టి దగ్గర నా కూతురు బంగారాన్ని తాకట్టు పెట్టి కొంత డబ్బుని అప్పుగా తీసుకున్నాను. ఏయ్ వరహాలు, నారాయణ చెప్పేది నిజమేనా? నిజమేనమ్మగారు. పంట అమ్మిన తర్వాత బంగారాన్ని విడిపించి మళ్ళీ నా కూతురికి ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు తెలిసింది నేను తాకట్టు పెట్టింది బంగారం, ఈ వరహాలు నాకు తిరిగిచ్చింది గిల్టు నగలు అని. ఏంటి వరహాలు, బొబ్బిలిలో మోసం చేయాలని చూస్తే శిక్ష ఎలా ఉంటుందో తెలుసు కదా. ఎంత మాట అన్నారమ్మగారు? ఈ ఊర్లో పోలీస్ స్టేషన్ లేదు. ఇక్కడ వాళ్ళు ఎవరు కోర్టు కూడా వెళ్ళరు. ఎందుకంటే అన్నీ మీరే అయి న్యాయం చేస్తారు కదా. అలాంటిది మీ పరిపాలనలో ఉన్న ఊర్లో అన్యాయం చేసే సాహసం ఎవరైనా చేస్తారా అమ్మగారు? ఎన్నో ఏళ్ళగా ఈ ఊళ్ళో ఉంటున్నాను. అందరికీ అప్పులిచ్చుకుంటూ వాళ్ళిచ్చే వడ్డీతో నేను నా కుటుంబం బతుకుతున్నాం. అలాంటిది నేను మోసం చేశానంటారా? తను మోసమేనానే కదా చెప్తున్నాడు, మళ్ళీ అంటారా అని నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తున్నావేంటి? నిజమా కాదా అని అత్తయ్య అడిగింది, దానికి సమాధానం చెప్పు. బాబు, మీరంటే ఈ మధ్య ఊళ్ళోకి వచ్చారు, కానీ విక్రమ్ సింహ బాబు గారికి నేను ఎలాంటి వాడినో తెలుసు. నా నిజాయితీ ఏంటో తెలుసు. మీ ఇంటికి నేను విశ్వాసంగా ఉంటానని ఆయనకి తెలుసు బాబు. అలాంటి నేను తప్పు చేస్తానంటే ఆ బాబుగారు నమ్ముతారా? మీ మావయ్య గారు కదండి, కావాలంటే ఆయన్ని అడగండి. రుద్ర, వరహాలు తప్పు చేస్తాడు అంటే నేను కూడా నమ్మను. నాకు కావాల్సింది మీ నమ్మకాలు కాదు, నిజం. నా బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, నేను ఇచ్చింది బంగారమే, కానీ తిరిగి ఇచ్చింది గిల్టు. ఒట్టుదే ఉందమ్మా, కుడి చేత్తో నెత్తి మీద పెడితే దాన్నే ఒట్టు అంటారు. అదేమైనా జరిగి చస్తుందా? ఏమీ జరగదన్న నమ్మకంతోనే ఇదిగో ఇలా తెలివిగా నన్ను ఇరికించాలని చూస్తున్నారు అమ్మగారు. నారాయణ, నువ్వు బంగారం తాకట్టు పెట్టావని చెప్పడానికి ఏదైనా రుజువుందా? నమ్మకాన్ని మించిన రుజువే ఉంటుందమ్మా. అది మాకు ఎన్నో తరాలుగా వస్తున్న బంగారం. ఆ బంగారాన్ని పెట్టి అప్పు అడిగాను. అది బంగారమే కాకపోతే ఆయన అప్పిస్తారా? అది నిజమే కదా వరహాలు, దానికి నీ సమాధానం? అమ్మగారు, ఇక్కడ అందరూ నిజాయితీ పరులే ఉంటారు, ఎలాంటి మోసం జరగదని. అది బంగారమా కాదా అని గీటు కూడా పెట్టకుండా ఆ బంగారాన్ని తీసుకున్నానమ్మా. ఇదిగోండి, లేనిపోని సమస్యలు ఏమైనా వస్తాయేమో అని మా ఇంటి ఆవిడ చెప్పిన మాటను విని నేను మనసులో పెట్టుకుని వాడు బంగారం ఇచ్చినప్పుడు నా ఫోన్లో ఫోటో తీసి పెట్టుకున్నానమ్మా. తర్వాత వాడికి అదే బంగారాన్ని ఇచ్చాను. అప్పుడు కూడా ఫోటోలు తీసి మరీ పెట్టానమ్మా. కావాలంటే ఆ 2 ఫోటోలు నా దగ్గరే ఉన్నాయి, మీకు చూపిస్తాను. నా దగ్గర ఉన్న సాక్ష్యం ఇదమ్మా. కాదని నిరూపించే సాక్ష్యం వాడి దగ్గర ఏమైనా ఉంటే చెప్పమనండి. నా ముక్కు నేలకి రాసి నా మెడకాయ కోసేసి మీ కాళ్ళ దగ్గర పెట్టి ఇదిగో ఇక్కడే చచ్చిపోతానమ్మా. మమ్మీ, చూస్తుంటే ఈ నారాయణ అబద్ధం చెప్తున్నట్టుగా ఉన్నాడు. అసలే బంగారం ధర ఆకాశానికి అంటుకుంది. ఇలా తాకట్టు పెట్టిన బంగారం కల్తీ అయ్యిందని కన్నీళ్లు పెట్టుకుంటే నువ్వు తన వైపు తీర్పిస్తావు. మళ్ళీ బంగారం వస్తుందని, దాంతో బోల్డ్ డబ్బు వస్తుందని ఇలా ప్లాన్ చేసినట్టున్నాడు. అంత మాట అనకండమ్మా, మట్టి నమ్ముకుని బతికేవాళ్ళం. మోసం చేయడం తెలియని రైతునమ్మా. రైతు అనేది ఏదో కిరీటం కాదు, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి పెట్టే పేరు. దానికి నువ్వు చేసే మోసానికి సంబంధం ఉండదు. ధర్మపీఠం ముందు పంచాయతీ జరుగుతుంటే మాట్లాడాల్సింది నేను, ఇంకెవ్వరూ కాదు. అమ్మగారు, మీరు దేవతండి, నాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాను. ఇప్పుడు మీరు వీడి మాటలు నమ్మితే నేను నా కుటుంబం రోడ్డును పడతామమ్మా.
నేను వడ్డీ డబ్బులు తినేవాడిని తప్ప గడ్డి తినేవాడిని కాదమ్మా. నారాయణ, నీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. కానీ వరహాలు మాత్రం నువ్వు బంగారాన్ని తాకట్టు పెట్టినప్పుడు ఫోటో తీశానంటున్నాడు. తిరిగి అదే బంగారాన్ని నీకిచ్చినట్టుగా ఫోటోలు తీశాను అంటున్నాడు. దీన్ని బట్టి తీర్పు ఏం చెప్పాలి? సాక్ష్యం లేనప్పుడు నువ్వు నిజాన్ని ఎలా నిరూపించగలవు? అత్తయ్య, మీరు అనుమతిస్తే నా దగ్గర ఒక ఐడియా ఉంది. భార్గవ్, నువ్వు పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. నిరభ్యంతరంగా నీ దగ్గర ఏమైనా ఆధారాలుంటే నువ్వే తీర్పు చెప్పచ్చు. అవి చెప్పాను కదా, నువ్వు వెళ్ళి ఆ పంచే. రంగయ్య, ఒకసారి నాతో రా. అలాగే బాబు. ఏంటి బాబు, అప్పుడెప్పుడో మహాభారతంలో నిజం చెప్పించడానికి ఒక పీట మీద నిలబెట్టి మాట్లాడించేవారంట. అలా మీరు కూడా ఇప్పుడు మా ఇద్దరితో మాట్లాడిస్తారా? ఎందుకంత కంగారు పడుతున్నావు? తప్పు నీ వైపు లేదంటున్నావు కదా, ఇంక నువ్వు ధైర్యంగా ఉండు. ఆ బిందెలు మీరిద్దరూ తీసుకోండి. ఏంటి బాబు అవి? మా నానమ్మ గారు ఎన్నో తీర్థయాత్రలు చేసి తీసుకొచ్చిన గంగా జలాన్ని ఆ బిందెల్లో కలిపారు. ఆ నీటికి చాలా మహిమ ఉంది. ఆ 2 బిందెలు మీరిద్దరూ తల మీద పెట్టుకొని మా తోటకు వెళ్ళండి. అక్కడ మా దక్షాతయ్య నాటిన చెట్టు ఉంది. ఆ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మళ్ళీ తిరిగి రండి. నేరం ఎవరు చేశారో ఆ నీళ్లే చెప్తాయి.